సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 28వ అధ్యాయము. శ్రీ వాసవి నగరేశ్వరుల వృత్తాంతము. ఈ అధ్యాయములో 7 పేజీలు ఉన్నాయి. 1వ పేజీ. విష్ణు మహావిష్ణు, లక్ష్మి మహాలక్ష్మి, సరస్వతి మహాసరస్వతి, కాళీ మహాకాళి స్వరూప వర్ణనలు. ఆ రోజు శుక్రవారము. శ్రీ వాసవి కన్యకాదేవి జయంతోత్సవ శుభ సమయము. శ్రీపాదుల వారు కృష్ణనీటిలో దిగి నీటిపైన నడుచుకుంటూ కృష్ణ ఆవుల ఒడ్డునకు చేరిరి. మేము పడవలో ఆవుల ఒడ్డునకు చేరితిమి. ఉదయం 7 గడియల సమయము కావచ్చుచున్నది. తిరుమల మహాక్షేత్రమున శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ అలిమేలు మంగాంబిక అండ నుండి అర్చనాధికములు స్వీకరించు శుభ సమయము. శ్రీపాదుల వారు గత దినమున నిర్మితమైన గోశాలలోనికి ప్రవేశించి ధ్యానస్థులైరి. మేము కూడాను అదే సమయమునకు గోశాలలోనికి చేరితిమి. పంచదేవ పహడ్నందు శ్రీపాదుల వారు దర్బారు ప్రారంభమయ్యడి అపురూప సమయము. వింతలలోకెల్ల వింత. శ్రీచరణుల శరీరము ఉన్నట్లుండి తేజోవంతము కాసాగెను. ఆ మహా తేజస్సు నలుదిగ్గులకు ప్రసరించుచుండెను. వారి శరీరము ప్రాకృత శరీరముగా కనపడక తేజోమూర్తిగానే దర్శనమియ్యసాగెను. వారు గోశాల నుండి బయటకు వచ్చిరి. సాధారణముగా వారి ఛాయ భూమిపై పడినది. ఈ రోజున మాత్రము వారి ఛాయ భూమి మీద పడుటలేదు. వారు నడుచునప్పుడు అడుగుల జాడలుండెడివి. ఈ రోజున మాత్రము భూమి మీద వారు నడుచునప్పుడు అడుగుల జాడలే లేవు. వారు సూర్యభగవానుని వంక తీక్షణముగా చూచిరి. వారి శరీరము దివ్య తేజస్సుతో నిండి ఆ తేజోరూపము అంతకంతకు పెద్దదవసాగెను. వారి తేజోమయ రూపము కొంతసేపటికి సూర్యునిలో కలిసిపోయెను. శ్రీపాదుల వారు అదృశ్యమగుటను కనులారా గాంచితిమి. సూర్యబింబమునందు నవ్య తేజోమయ శిశువును గాంచితిమి. ఆ శిశువు సూర్యుని నుండి వెలువడి భూమి వైపునకు వడివడిగా రాసాగెను. ఆ శిశువు భూమి మీద అడుగుపెట్టగానే ఈ భూమి మా దృష్టి పదమునకు అదృశ్యమయ్యెను. వారు మందహాసముతో నుండిరి. ఇంతలో వారు తిరిగి సూర్యుని వంక తీక్షణముగా చూడసాగిరి. తిరిగి భూమి మాకు దృష్టిగోచారమయ్యెను. మమ్మల్నిద్దరినీ తిరిగి సూర్యబింబము వైపు చూడమనిరి. ఆ సూర్యబింబమునందు ముద్దులు మూటకట్టు దివ్య తేజో శిశురూపమును చూచితిమి. ఆ దివ్య శిశువు శ్రీమూర్తి ఆమె చిరునవ్వులు చిందించుచు భూమి వైపునకు వచ్చుచుండెను. ఆ దివ్య శిశు పాదములు భూమిని తాకినంతనే మా దృష్టి పదమునకు భూమి అదృశ్యమయ్యెను. మేము సంభ్రమాశ్చర్యములతో చూచుచుంటిమి. ఆ దివ్య శిశువు మా వైపు చూచి చిరునవ్వులను వెలియించినది. వెంటనే మాకు భూమి దృష్టిపదమునకు గోచరించినది. సాధారణముగా ఆ శ్రీమూర్తిని శ్రీపాదుల వారు ఎత్తుకున్నది. శ్రీపాదుల వారు 16 వర్షముల ప్రాయము గలవారుగా నుండెరి. ఆ దివ్య శిశువు 3 వర్షముల ప్రాయము కలదిగా నుండెను. శ్రీపాదుల వారిని ఆమె ఎంతగానో పోలియుండెను. ఆమె పుట్టుపట్టములను దివ్యాభరణములను ధరించి ఉండెను. శ్రీపాదుల వారును ఆ దివ్య శిశుమూర్తియు తిరిగి గోశాలలోనికి ప్రవేశించిరి. నేనును శ్రీ ధర్మగుప్తులను ఈ అద్భుత దృశ్యమును ఆశ్చర్యముతోనూ సంభ్రమముతోనూ భయముతోనూ వీక్షించుచుంటిమి. నా మనసులో ఒక సందేహము పొడిమినది. ఇది ఎంతైనూ ఇంద్రజాల మహేంద్రజాలము కాదు కదా. నా భావనను కనిపెట్టిన శ్రీపాదుల వారు వెంటనే మేఘ గంభీర స్వరముననిట్లనిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 28వ అధ్యాయము 2వ పేజీ. వయి శంకరం భట్టు. ఇది ఇంద్రజాల మహేంద్రజాలము ఏమీనూ కాదు. ఇది నా స్వభావము, నా దివ్య ప్రకృతి. నేను సంకల్పించిన మరుక్షణమే మన్ను మిన్నుగా మారును. నేను ఏది సంకల్పించి నా భావములకు అనుగుణముగా బ్రహ్మ సృష్టి కావించును. అప్పుడు సృష్టిలో రకరకములైన అభివ్యక్తులు కావించబడును. అదృశ్యముగానున్న ప్రకృతి శక్తులు సాకారముగాను సుగుణముగాను సృష్టి రూపమున వ్యక్తీకరించబడుచుండును. నేను బ్రహ్మ స్వరూపముననుటలో బ్రహ్మకు సృష్టి ప్రేరణము ఇచ్చువాడనని అర్థము. ఈ సృష్టింపబడిన సమస్త జీవులను సృష్టిజాతమును కొంతకాలము వరకు స్థితి అందించబడును. ఇది విష్ణు స్వరూపము చేయు పని. ఆ విష్ణువునకు ప్రేరణనిచ్చి మహావిష్ణువును నేనే. సరస్వతి వేరు, మహాసరస్వతి వేరు. సరస్వతి సృష్టికి సంబంధించిన జ్ఞాన స్వరూపము.
మహాసరస్వతి ఆ సరస్వతి స్వరూపమునకు ప్రేరణను శక్తిని వసంగడి అనగా స్వరూపము. సృష్టి యొక్క స్థితి కారణమైన వస్తు సమృద్ధి లక్ష్మీ స్వరూపము. మహాలక్ష్మి అనుదిన లక్ష్మి స్వరూపమునకు ప్రేరణను శక్తిని ఇచ్చడి అనగా స్వరూపము. సృష్టి యొక్క శక్తి స్వరూపము కాళీ రూపము. మహాకాళి అనునది కాళీ స్వరూపమునకు ప్రేరణను శక్తిని ఇచ్చిడి అనగా స్వరూపము. అనగా లక్ష్మి స్వరూపము. అనగా లక్ష్మి సమేతుడైన అనుగుడు అనునది నా యొక్క దత్తస్వరూపము. అనగా లక్ష్మి మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి రూపముల సమన్వయమున ఈ మూడింటి కంటే భిన్నముగా మరి యొక్క దివ్య మాతృస్వరూపముగా ఆవిర్భించుచున్నది. అందుచేత అనగాలక్ష్మి మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి స్వరూపములను తాదాత్మ్య స్థితిలో ధరించడి ఈ మూడింటిని ఆధారమైన అతీతమైన దివ్యశక్తిగా గుర్తెరుంగుము. నా యొక్క అనగా స్వరూపము బ్రహ్మ విష్ణు రుద్రులను తన తాదాత్మ్య స్థితిలో ధరించి ఈ మూడింటికి ఆధారమగును. అతీతముగాను ఉండి త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘను వామభాగమున ధరించియున్న శాక్త రూపముగా తెలుసుకొనుము. త్రేతాయుగమునందలి సావిత్రి కాటక చయనము ఫలితముగా నా యొక్క దివ్య భవ్య స్వరూపము అర్ధనారీశ్వర తత్వమును ఆధారముగా చేసుకుని మహావైష్ణవమాయతో యతి స్వరూపమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున శ్రీ పీఠికాపురములో అవతరించినది. నీవు చూచుడి ఈ స్వరూపము తన యొక్క అసలైన స్థితిలో మహాలక్ష్మి మహావిష్ణు స్వరూపమని గుర్తెరుగుము. శ్రీ పద్మావతి రూపము మహాసరస్వతి చైతన్యమును మహాలక్ష్మి చైతన్యమును మహాకాళి చైతన్యమును తన యందు కలిగియుండి స్వరూపము మాత్రము మహాలక్ష్మిగా నుండి శక్తి మాత్రము త్రిశక్తులను కలిగియుండి ఈ త్రిశక్తులకును కూడాను అతీతముగాను ఆధారముగాను ఉండెడి పరాశక్తి స్వరూపమని గుర్తెరుగును. శ్రీ వెంకటేశ్వర రూపము బృహదాకారము ధరించడి బ్రహ్మను విరాట స్వరూపమున ఉండెడి మహావిష్ణువును ప్రళయకాల రుద్ర సన్నిభమైన మహాకాలుని తన దివ్య చైతన్యమునందు లీలగా ధరించి వాటికి ఆధారమగును. అతీతముగాను ఉండి పరబ్రహ్మ స్వరూపమని గుర్తెరుగును. శ్రీపాద శ్రీవల్లభుడనడి మహావైష్ణవ మాయారూపమున శ్రీ పద్మావతి వెంకటేశ్వరులు అర్ధనారీశ్వర రూపమున ఉన్నారని తెలుసుకొనుము. అప్పుడు నేను ఇట్లాంటిని, గురు సార్వభౌమ మీకు జయము జయము. మీరు పద్మావతి వెంకటేశ్వరులంటిరి, మరి ఒక పరి అనగాలక్ష్మి సమేత అనుగుడంటిరి. మందబుద్ధినైన నాకు మీ తత్వము యొక్క అవలేశము కూడాను అర్థమొగుటలేదు. నా యందు ప్రసన్నులైనను ఉద్ధరించవలసినది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 28వ అధ్యాయము 3వ పేజీ. శ్రీపాదులే వెంకటేశ్వరులు. అంతర శ్రీపాదులిట్లనిరి, నాయనులారా, నా యొక్క కళలు అనంతమైనవి. నా దివ్యతత్వము అనేక రకముల వ్యక్తముగు స్వభావము కలది. మహాలక్ష్మియును పద్మావతియును మూలతః ఒకే తత్వమైనను ఆమె మహాలక్ష్మిగా తత్వమును స్వీకరించినప్పుడు ఆమెకు ప్రభుతత్వముగా మహావిష్ణువుగానే నా నుండి ప్రభుతత్వము ఆవిర్భవించును. ఆమె పద్మావతిగా తత్వమును స్వీకరించినప్పుడు నేను నా నుండి వెంకటేశ్వర ప్రభుతత్వమునే ఆవిర్భింపచేసెదను. సగుణ సాకారములందు తత్వము ఆవిర్భవించినప్పుడు వాటికి తగిన మర్యాదలను లోకాచారములను పరిమితులను తప్పక అనుసరించి తీరవలెను. నా దివ్య సహోదరి అయిన ఈ మహాశక్తి కృష్ణావతార సమయమున యోగమాయగా ఆవిర్భవించి అంతరిక్షమునకు వెడలిపోయినది. మహా తపస్సంపన్నులైన యోగులు మహర్షులు వైశ్యమునులు తమ ఘోర తపస్సుచే ఆమెను వాసవీ కన్యకగా ఆవిర్భింపచేసిరి. కొన్ని ప్రత్యేక కారణముల వలన నేను శ్రీ పీఠికాపురమున అవతరింపవలసి వచ్చినది. జరగబోవు కార్యక్రమమును కనులారా వీక్షింపుడు. నా అవతారతత్వము దివ్య వినోదభరితమైన లీలా విశేషమును మీకే అవగతము కాగలదు. నాయన శంకరం భట్టు ఈ పంచదేవ పహుడినందు ఈనాడు జరుగు లీలా విశేషములను చరితామృతమును
ఉన్నది ఉన్నట్లు నీవు చూచినది చూచినట్లు లిఖింపుము. అది భవిష్యత్తరముల వారికి స్ఫురిదాయకముగా నుండును. అనేక తీవ్ర సందేహములను అది విచ్ఛేదనము చెయ్యును. నూతనమైన శక్తి భక్తి ఉత్సవములను ఆస్తికులను కలిగించును. మేమిరువురము దిగ్భ్రాంతులమై చూచుచుండగా శ్రీపాద శ్రీవల్లభ రూపము దివ్య తేజోరూపము దాల్చి అందుండి శ్రీ పద్మావతీదేవియును శ్రీ వెంకటేశ్వరుడును ఆవిర్భవించిరి. దివ్య శిశురూపమున ఉన్న శ్రీస్వరూపము చూచుచుండగనే పెద్దదయ్యి దివ్య తేజో విలాసముతో 18 సంవత్సరముల నవయవన శోభతో శ్రీ వాసవి కన్యకారూపమును ధరించినది. మేమున్న గోశాల రూపము అదృశ్యమయ్యి ఆ స్థానమున దివ్యకాంతులు వెదజల్లుడి ఆ కాంతి పుంజములు విచిత్రగతులతో సమ్మిళితమయ్యి దివ్య భవ్యమైన మహాప్రసాదముగా రూపుదాల్చినది. మేము చూచుచుండగానే ఆ మహాసౌధము రాజదంపతులను సమస్త దాసదాసీ పరివారమును ఆవిర్భవించినవి. రాజదంపతులను మేము కుసుమశ్రేష్ఠి దంపతులుగా గుర్తించితిమే. మేము గత దినమున చూచిన విరూపాక్షుడను పంటకాపు యువరాజు దుస్తులతో దర్శనమిచ్చెను. అతడు నన్నిట్లు ప్రశ్నించెను, అయ్యా, ముష్టిలో ముష్టి వేరముష్టి అనగానేమి? నేను నాకు తెలియదంటిని. శ్రీ వెంకటేశ్వర రూపమున ఉన్న మహాప్రభువులు ఇట్లనిరి, నాయనా శంకరం భట్టు, చూచుచుంటివా? సగుణ సాకారముల యందలి మర్యాదలను సంప్రదాయములను అవి తూచా తప్పక పాటించి తీరవలెను. క్రమశః నీకే సర్వమును అవగతము కాగలదు. శ్రీ వాసవి కన్యకారూపము నుండి పిళ ఆవిర్భావములు జరిగినవి. ఏదైనా ప్రళయము సంభవించబోచుండెనా అనే భయభ్రాంతులునైతిని. కానీ అంతలోనే ప్రకృతి శాంతించి శ్రీ వాసవి రూపము నుంచి శ్రీ వాసవీదేవియో శ్రీ నగరేశ్వరుడు ఆవిర్భవించిరి. జంటలుగా వైశ్య దంపతులు వచ్చి ఉండిరి. శ్రీ వాసవి కన్యక నివసించిన బృహత్ శిలానగరమునందలి మహారాజ సౌధమని నాకు అర్థమైనది. శ్రీ వెంకటేశ్వర ప్రభువుని ఇట్లనిరి, నాయనా శంకరం భట్టు, నీవు చూచుచున్న వైశ్య దంపతుల జంటలు అగ్నిప్రవేశమును చేసిన జంటలు. ఈ వైశ్యమునులు 101 గోత్రములకు చెందిన వైశ్య ఋషులు. అంతలో శ్రీ కుసుమశ్రేష్ఠి ఇట్లనిరి, అయ్యా, మహాగురువులైన భాస్కరాచార్యులు వారును రాలేదు. 102 గోత్రమునకు చెందిన లాభది మహర్షులు వారును రాలేదు. ప్రభు వారిరువునకు వర్తమానము గరుడాళ్వారు చేర్చియుండలేదా? అంతట శ్రీనివాస ప్రభువునిట్లనిరి, తండ్రి, నీకు తెలిసిన భాస్కరాచార్యులు వేరు. పూర్వకాలమునందుండిన లాభది మహర్షులే ప్రస్తుతము వారు నా యొక్క శ్రీపాద శ్రీవల్లభ అవతారమున మాతామహులుగా పీఠికాపురమున ఉన్నారు. బాపనారులు వారును పుణ్యరూపిణి అయిన రాజమాంబాదేవియు అచ్చట నుండి ఏ యోగ దృష్టితో ఇచ్చట జరుగుచున్న లీలా విశేషమును తిలకించుచుండిరి. ఇంతలోనే దివ్యకాంతిమయ దివ్య విమానము నుండి సూక్ష్మ శరీరదారులుగా అఖండలక్ష్మి సౌభాగ్యవతి సుమతి మహారాణియు బ్రహ్మశ్రీ అప్పలరాజశర్మయు అఖండలక్ష్మి సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబయు మహర్షి దృశ్యులైన వెంకటప్పయ్య శ్రేష్ఠియు దిగిలోనికి వచ్చిరి. వారికి ఎంతో ఘనముగా స్వాగతము సత్కారములు జరపబడినవి. ఈ రోజున శ్రీ వాసవి కన్యక జన్మదినము కనుక అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణియు అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి కుసుమాంబయు అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబయు మొదలగు గల పుణ్యాంగునులు శ్రీ వాసవీదేవికి మంగళ స్నానము చేయించి దివ్యాభరణములు ధరింపచేసి సర్వాలంకృతము చేసిరి. శ్రీ నగరేశ్వర మహాప్రభువులు మహాసౌందర్య తేజో విరాజితులుగా నుండిరి. వారికి కూడాను మంగళస్నానము కావింపబడినది. శ్రీనివాస ప్రభువులిట్లనిరి, వైశ్యమునులారా, అష్టదశ నగర స్వాములారా, అగ్నిగుండ దంపతులారా, ఈరోజు ఎంతయో సుదినము. ఇది దివ్య ముహూర్తము. ఈనాడు శ్రీ వాసవీదేవికిని శ్రీ నగరేశ్వర
మహాప్రభువులకును నిశ్చయతాంబూలము జరుగునట్లు నిర్ణయించి తిని దానికి మీకు మీ సలహాలు అంగీకారమును కులాచారముగా జరగవలసిన విధి విధానమును మీతో చర్చించదలిచి తిని. శ్రీ వాసవి కన్యక పార్వతీ రూపమున ఉండగా రావణాసురుడు కైలాసమునకు వచ్చెను. పరమేశ్వరుని ఆత్మలింగమని అర్థించెను. బోళాశంకరుడు అట్లనే దయచేసెను. ఆ పైన కోరరాని కోరక కోరెను. అంబిక కాళికారూపమును ధరించినది. ఆ పైన ఆత్మలింగము కూడా గోకర్ణమున భూస్థాపితమయ్యను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 28వ అధ్యాయము 5వ పేజీ. అయితే కలియుగమున రావణాసురుని అంశమున పొందిన గంధర్వుడొకడు మన వాసవిని కోరెను. వాడు విష్ణువర్ధన మహారాజు అని మీకు తెలియను. 102 గోత్రములు జంటల్లో అగ్నిప్రవేశము జరిగిన విషయము మీకు తెలిసినదే. శ్రీ భాస్కరాచార్యుల వారు గౌరబాలకులను బాలనగరులను తయారు చేసిరి. శ్రీ వాసవి కన్యక కూడా గౌరబాలకయే. శ్రీ నగరేశ్వరుని బాలనగరునిగా భావించి వివాహము జరుపుట యుక్తము. ఆయనను ఇంకొక చిక్కు వచ్చి ఉన్నది. దానిని మీరే పరిష్కరింపవలెను. మీ అభిప్రాయములను అనుసరించి శ్రీ వాసవి కన్యకు నిశ్చయతాంబూల విషయములను నిర్ణయించెదము. శ్రీ నగరేశ్వరునకు తల్లి కాని తండ్రి కాని గోత్రము కాని ఏమీనూ లేవు. అతడు స్వయంభువు. అయితే మన కన్యక మనసా వాచా కర్మణ అతనినే భర్తగా కోరుచున్నది. శ్రీ నగరేశ్వరులు కూడా మన కన్యకను చేసుకొనుటకు కుతూహలపడుచున్నారు. కన్యాదానము చేయు సందర్భమున వరుని గుణగణములను కులగోత్రములను ఇంకను తక్కిన విషయములను సాకల్యముగా ఆలోచించి నిర్ణయింపవలెను. మన కులాచారము ప్రకారము మేనరికము కూడా విహితమై ఉన్నది. మీ నిర్ణయమునకు నేను బద్ధుడను. కపట నాటక సూత్రధారి అయిన శ్రీనివాసుని పలుకులను విని అందరూ తెల్లమోహము వేసిరి. గౌరబాలికను బాలనగరులకే ఇచ్చి వివాహము చేయవలెను. కులగోత్రములే లేని శంకర భగవానునికి ఇచ్చి వివాహము చేయుటయా లేక మానుటయా? కన్యక కూడా శ్రీ నగరేశ్వరులు ఎందే మక్కువ కలిగి ఉన్నది. ఈ సంకట పరిస్థితి ఎందు బుద్ధిమంతుడైన గణపతి సాహయ్యము లభించిన కానీ మనము గట్టెక్కజాలమని వైశ్య ప్రముఖులందరూ తలపోసిరి. ఏ కార్యక్రమమునకైనను గణపతి దేవుని ఆశీస్సులు అనుగ్రహమును ప్రధానమని తెలుసుకొనిరి. వారు ప్రార్థించిన తడువులనే గణపతి దేవుడు ప్రత్యక్షమైను. అందరూ గణపతికి సాష్టాంగపడిరి. గణపతి ఇట్లు వచించెను. శ్రీనివాస, ఈ వాసవి సాక్షాత్తు నా తల్లి అయిన పార్వతీదేవియే. అందుచేత శ్రీ వాసవిని నగరేశ్వరునికి వివాహము చేయుటలో తప్పేమీయునూ లేదు. అంతట శ్రీనివాసుడిట్లనియే, నాయనా గణేశ, నీవు బాలుడువు. ధర్మమును ధర్మసూక్ష్మమును చక్కగా గుర్తెరంగవలెను. నీవు గణాధ్యక్షుడువు కదా. నీవు ముక్కోటి దేవతల్లోనూ అగ్రగణ్యుడువని ప్రవృత్తి నివృత్తి గణములకు అధిపతివి కనుక నీ ఆజ్ఞ లేనిదే ఈ వివాహమును ధర్మసమ్మతము కాదు. పార్వతీ కళ్యాణము సమయమునకు నీవు జన్మించిన వాడువు కావు. అట్టి సందర్భమున పార్వతీ కళ్యాణము ధర్మసమ్మతము కాదు కదా. వైశ్య ప్రముఖులందరూ నివ్వెరపోయిరి. శ్రీ వాసవి కళ్యాణము మాటాటుంచి అసలు పార్వతీ కళ్యాణము చెల్లదని శ్రీనివాస ప్రభువు చెప్పుటచే ఏమి మాట్లాడుటకును వారికి తోచలేదు. అప్పుడు గణపతి ఇట్లనెను, టక్కరి మామ, నీ కపట నాటకము నాకు తెలియను. నా తల్లికి నీ తండ్రికి నీ వివాహము జరగకుండా చెయ్యవలనని నీ సంకల్పము. వివాహము చేసుకున్న సందర్భమున వరుడు భూరీ దక్షిణలతో విశేష అన్నదానముతో రంగరంగ వైభవముగా ధనమును ఖర్చు చేయవలెను. నా తండ్రి నిర్ధనుడనే కదా నీ పరిహారము. నీవు చెప్పిన దానిని నేను అంగీకరింపను. ప్రతి మానవుని యందును కుండలిని శక్తి ఉండును కదా. మూలాధార చక్రము ఉన్నది నేనే కదా. అందుచేత శంకర భగవానులు మూలాధార చక్రమున ఉన్న నన్ను ఆనాడు పార్వతీ పరమేశ్వర కళ్యాణ సందర్భమున ఆహ్వానించినారు. నా సమ్మతి ప్రకారమే ఆనాడు వివాహము జరిగినది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 28వ అధ్యాయము 6వ పేజీ. అందుచేత పార్వతీ పరమేశ్వర కళ్యాణము చెల్లును. ఆనాడు నా ప్రాదుర్భావము భౌతిక జగత్తున జరగలేదు. కానీ నేను సమస్త మానవుల దేవతల మూలాధారమును ఉన్నవాడినే సుమి. నా యొక్క పుత్రుడుగా లాభుడు జన్మించెను.
ఇతడు పూర్వజన్మమున అనగా కృతయుగమున లాభదుడనే మహర్షియే కదా. ఆ లాభద మహర్షి గోత్రము కూడా 102 గోత్రములలోనిదే కదా. గణప కులాలంకారకులైన ధనగుప్తుడు ధనలక్ష్మీ దంపతులు అగ్నికుండమున ప్రవేశింప వారి వంశము నిర్వింశమైనది కదా. అందుచేత నేను తెలివిగా లాభద మహర్షిని నా పుత్రునిగా కంటిని. అందుచేత మాది లాభది గోత్రమైనది. నాది లాభది గోత్రము కనుక నా తండ్రి అయిన పరమశివునిది కూడా లాభది గోత్రము. ఈ లాభది గోత్రము 102 గోత్రములలోనిదే కదా. అందుచేత నగరేశ్వరుడు కూడా ఆర్యవయస్సుడే అగుచున్నాడు. నీవు వాసవీమాతకు సోదరుడనుచున్నావు. ప్రస్తుతము లాభద మహర్షి పాపనారులుగా అవతరించిరి కదా. నీవు మీ తాతగారి అనుజ్ఞను పొంది నగరేశ్వరుని లాభది గోత్రమును జన్మించిన వానిగా భావించవచ్చునేమో, కనుగొనవచ్చును. అప్పుడు అది మేనరికముగా కూడా భావించవచ్చును. ఎందుచేతనంటివా ప్రభాత గోత్రమున జన్మింప కుసుమశ్రేష్ఠికి లాభది గోత్రమున జన్మించిన వారితో సంబంధ బాంధవ్యములున్నవి. వారు మేనమామల వరసే. నీవు ఇటువంటి చిక్కులను కలిగించెదవనడి దూరదృష్టితోనే అగ్నిగుండమును ధనలక్ష్మి ధనగుప్తులను ప్రవేశింపనిచ్చి వారి గోత్రము నిర్వంశము చేసి తిని శ్రీ నగరేశ్వరులకు ఆ గోత్రమును వేయవచ్చును. ఈనాటి నుండే ఇంకొక వరమును ఇచ్చుచున్నాను. లక్ష్మీపతివైన నిన్ను లక్ష్మీ కటాక్షము కోసము పూజలు చేయుచున్నారు. కానీ ఈ రోజు నుండి శివారాధనను చెయ్యువారులకు, ఈశ్వరాభిషేకములు చెయ్యువారులకు నిరంతరము లక్ష్మీ కటాక్షం ఉండునుగాక. ఐశ్వర్యము ఈశ్వరాదిచ్యత్ అనిడి నానుడి దిగంత వ్యాప్తమగునుగాక. శని ప్రదోష సమయమున శివారాధనము చేసెడు వారికి ఇహపర సుఖములు లభించునుగాక. శని ప్రదోష సమయమున శివారాధనను చేసెడు వారికి ఇహపర సుఖములు లభించునుగాక. శ్రీనివాసుడు వైశ్య ప్రముఖులను సలహా అడిగెను. వారందరూ ముక్తకంఠముతో గణపతి చెప్పిన మాటలనే బలపర్చిరి. మహదానందముతో ప్రభాత మహర్షి కులమున జన్మించిన వాసవీదేవికిని లాభద మహర్షి కులమున జన్మించిన నగరేశ్వరులకును వివాహము చేయుట నిశ్చయితాంబూడములు జరిగినవి. రాత్రివేళ కూడా సమృద్ధిగా భోజన ఏర్పాట్లు చేయబడినవి. నృత్యములతో గానములతో అప్సరాంగునుల నృత్య గానములతో చాలా కోలాహలముగా నుండెను. శ్రీ వాసవీమాత ఇట్లనెను. 102 గోత్రములు లెక్క ఖచ్చితముగా 102 గోత్రములే. లాభది మహర్షి గోత్రము లేదని మీరు భావించుట పొరపాటు. 102వ గోత్రము నిర్వంశమొగుటకు ప్రధాన కారణము ఆ గోత్రము శ్రీ నగరేశ్వర మహాప్రభువునకు చెందవలిగిననియే. నేను జన్మించినది ప్రభాత గోత్రముగాను శ్రీ నగరేశ్వర మహాదేవులది లాభది గోత్రముగాను పరిగణింపబడుగాక. వైశ్యులందరూ సదా లాభది మహర్షిని గుర్తునందుంచుకొనదునుగాక. అదే విధముగా శ్రీ నగరేశ్వర మహాప్రభువులను సేవించుదురుగాక. నేను కన్యకారూపమును ఉన్నను. నా ప్రతి అణువునందును నా స్వామి కలరని మీరు గుర్తింపవలెను. అంతేకాకుండా శ్రీ నగరేశ్వరుల యందు నేను ప్రత్యణువునందునను కలనని తెలుసుకొనుము. నన్ను ఆరాధించి నగరేశ్వరులను ఆరాధించకపోయినను, వారును ఆరాధించి నన్ను ఆరాధింపకపోయినను ఫలితము ఉండదని గ్రహించెదురుగాక. నా యొక్క కన్యకారూపము 18 సంవత్సరములు మాత్రమే. అంతకు ముందు నేను పరమేశ్వరునే, ఆ తర్వాత కూడాను పరమేశ్వరునే. నన్ను మీరు కన్యకగా భావించు నెడల నేను మీకు కన్యకగానే అనుభవమిచ్చెదను. నన్ను పరమేశ్వరిగానే భావించిన ఎడల సౌభాగ్య మంగళరూపిణిగా దర్శనమిచ్చెదను. తిరుపతిలో ఉన్న మూర్తిని బాలాత్రిపుర సుందరి బాలాజీగాను మరియు ఈశ్వరునిగా ఆరాధిస్తూ ఉన్నారు. తిరుపతిలో ఉన్న మూర్తిని బాలాత్రిపుర సుందరి బాలాజీగాను మరియు ఈశ్వరునిగా ఆరాధిస్తూ ఉన్నారు. తిరుమల యందున్న మూర్తిని బాలాత్రిపుర సుందరిగా ఆరాధించడవారు, ఆ తర్వాత ఈశ్వరునిగా ఆరాధించడవారు దరిమిల మహావిష్ణు రూపమును ఆరాధించుచున్నారు. తిరుమలలోని మూర్తి యందున్న బాలాత్రిపుర సుందరి నేనే. ఈశ్వర రూపమున ఉన్నవారు శ్రీ నగరేశ్వర మహాప్రభువులే. మహావిష్ణువు రూపమున ఉన్నది నా సహోదరుడైన దత్తప్రభువే. ఈ అభిన్నత్వమును లౌకికపరముగా కాక చైతన్యపరముగా అర్థము చేసుకొనవలెను.
అంతట శ్రీనివాసు ప్రభువు ఇట్లనెను, సోదరి పీఠికాపురమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉంటిని. నా సంస్థానములో నా ఆడబడుచుగా నీవు ఉండి తీరవలెను. అంతట అంబిక ఇట్లన్నది, అన్నా దీనికి నాకు సమ్మతమే. దీనికి ముందు నీవు శ్రీ వెంకటేశ్వర రూపమున బృహత్శిలా నగరమున కన్యకా పరమేశ్వరి మహాసంస్థాన ప్రాంతమున వచ్చి తీరవలెను. కపటనాటక సూత్రధారి మందహాసమును చేసెను. శ్రీ వాసవీదేవి జయంతి రకముగా రంగరంగ వైభవముగా జరిగెను. ఆ మరునాడు తిరిగి మామూలు గోశాలగానే ఉండెను. మేము కాలకృత్యములు తీర్చుకొని కొరంగడ్డ వైపునకు తిరిగి ప్రయాణమైతిమి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 28వ అధ్యాయము సమాప్తం.